నేను మొక్కలకి వేసి హెల్దీ వాటర్ చూపిస్తున్నాను. ఇది కిచెన్ వేస్ట్తో వచ్చిన వాటర్. ఇది మొన్నటిది, ఇది ఈ రోజుది. మొన్నటిది నిన్నటిది, ఇది ఈ రోజుది. ఎందుకంటే ఇది చాలా మొక్కలకి చాలా బలమైన వాటర్. ఇది అన్ని రకాల కోడిగుడ్లు అన్నీ మొత్తం మనం కిచెన్లో వాడేదంతా, అరటిపళ్ళు తొక్కలు ఇవన్నీ ఇందులో వేసేసి ఫ్రూట్స్ తొక్కలన్నీ ఉంచుకుంటే ఒక 2 రోజులు ఈ వాటర్ ఇలా వస్తుంది కదా. తర్వాత ఇవాళ బియ్యం కడగడానికి ఇప్పుడు నేను జంతికని కడుగుతున్నాను. జంతికలు వేయడానికి పిండి ఆడిద్దామని. ఈ వాటర్ కూడా వాటికి ఎంతో విలువైంది, అస్సలు పారబోయద్దు. పప్పులు కడిగిన నీళ్ళు, ఈ వాటర్, బియ్యం కడిగిన నీళ్ళు, తర్వాత ఇవన్నీ కలిపి నేను వారానికి 2 సార్లు ఇలా మొక్కలకి ఇస్తాను. నేను ఇవి మొక్కలు నేను తయారు చేసిన మొక్కలే. ఇవి మనీ ప్లాంట్స్ రకాలు మొత్తం 3-4 రకాల మొక్కలు వేసాను. మనీ ప్లాంట్స్ 2 నెలలు అయింది, ఇప్పటికి ఇలా వచ్చాయి. ఇంకా ఇవి పాతాలి. తుఫాన్కి చాలా మొక్కలు పాడైపోయి విరిగిపోయి పాడైపోయినాయి తుఫాన్ గాలికి. అవన్నీ వేసినవే. మా జయ ఆఫీస్లో అబ్బాయి వచ్చి వేసాడు. గార్డెనింగ్ తర్వాత నేను గార్డెనింగ్ టూర్ చేస్తాను. నేను మొక్కలన్నీ పెట్టి మళ్ళీ చేస్తాను. ఇవన్నీ అయ్యాక చేస్తాం. ఎందుకంటే ఈ ఇంటికి గృహప్రవేశం 1 year అయింది. అందుకనే మా ఇంకా కిచెన్ టూరు ఇది అన్నీ గార్డెనింగ్ టూరు, హౌస్ టూర్ ఇవన్నీ చేస్తాము. తర్వాత ఈ వాటర్ని ఇలా వేసుకోవాలి ఒక దాంట్లో. ఈ ట్రైనర్ ఉంటే మీరు వేసుకోండి. ఎందుకంటే ఇది 2 రోజులు అవ్వడం వల్ల మీ అమ్మాయిలకి ఇష్టం ఉండదు కదా, మేమంటే చేతులు పెట్టేస్తాం. ఇలా వేసుకుంటే దీనికి మళ్ళీ డబుల్ వాటర్ వేసుకోవాలి. ఇలాగే వేసేయకండి, ఇంకొకంత వాటర్ యాడ్ చేసి అప్పుడు మొక్కలకి వేసుకోవాలి. దీంతో నీళ్ళు కూడా, ఈ నీళ్ళు కూడా వేసుకోవాలి. ఇది కూడా వేసుకుంటే మీకు ఇలా తయారు చేసుకుని మొక్కలకి ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క గ్లాస్ నీళ్ళు వేసుకుంటే వారానికి 2 సార్లు ఇచ్చారంటే చాలు. వాటికి బూస్ట్ హార్లిక్స్లా పనిచేస్తాయి మొక్కలకి. ఇలా మొక్కల మొదల్లో కొంచెం వేసుకుంటే ఒక్కొక్క గ్లాస్ వేసుకుంటూ ఉంటే మొదల్లో కలిసింది. ఈ మొక్కలు తెప్పించాను, ఇంకా వేయలేదు. ఇవి వేయాలి, కుండీలు లేవు, అవి వేయలేదు. ఇది మింట్ తులసి అంటారు. ఎంతమందికి తెలుసు చెప్పండి. చల్లగా ఉంటుంది. ఇది నవ్వులితే మింట్ పెప్పర్మెంట్లా ఉంటుంది. ఇది తులసి, మింట్ తులసి అంటారు దీన్ని. ఇదైతే నేను వాడపల్లి నుంచి తెచ్చుకొచ్చాను. ఇక్కడ మాకు వెంకటేశ్వర గుడి ఉంది వాడపల్లిలో, అక్కడ అమ్ముతుంటే మొక్కలు అక్కడ నుంచి తీసుకొచ్చాను. ఇంత చిన్న మొక్క వేస్తే చాలు వచ్చేస్తుంది ఇలాగా, తులసి వనంలాగా. ఇవో నేను తులసి మొక్కలు వేసుకున్నాను. వెంకటేశ్వర స్వామికి మాల కట్టి వేస్తాను కదా, ఈ మొక్కలే. తర్వాత తమలపాకు వేసాను. ఈ తమలపాకు ఇప్పుడు వస్తుంది. ఇది 4 రోజులది. ఇలాగా మీకు చూపించడానికని ఇందులో తయారు చేసి ఉంచాను. ఇది ఇలాగా ఈ వాటర్ వేయాలి దానికి, మొక్కకి చాలా కలిది. నేను నిండా వేసేసి మొక్కలు వేసేస్తే మందార మొక్కలు ఇవన్నీ పొడవుతాయి మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలు వేసేస్తే వారానికి 2 సార్లు ఇలాగ వేస్తాను నేను. స్వామికి వెంకటేశ్వర స్వామికి తులసి మాల తయారు చేస్తాను శనివారం నాడు. ఈ తులసి మాలకి రెడీ చేస్తాను. ఇవి నాగవల్లి పుష్పాలు అంటారు, మేమైతే కుబేర పుష్పం అంటాం వీటిని. కుబేర పుష్పాలు మళ్ళీ కోస్తున్నాను కొన్ని పూల నుంచి.
మొక్కలన్నీ వేసి 5 నెలలు అయింది, 5 మంత్స్, 5 నెలలు అయింది. ఈ చెట్టు ఈ పుట్ట నిండా వచ్చేస్తాయి పూలు అయితే, నాకు పూజకి సరిపోతాయి. ఇవన్నీ వేస్ట్ మొక్కలే, కాకపోతే తుఫాను పడిపోయినాయి, మళ్ళీ వేసాం, కత్తిరించి నిలబెట్టాం. గోంగూర అయితే శుభ్రంగా పాడేసింది, చాలా గుజ్జుగా వచ్చింది, తుఫాను పడిపోయి అన్నీ తీసేసి మళ్ళీ మొక్కలు వేయాలి. ఇవి కొత్తిమీర వేసాను, ఇవి ఇలా పడిపోయినాయి. తర్వాత నేను వేసింది ఇవి పుదీనా కాయలు ఇలా పెడతాను. ఇవి కాయలు వస్తాయి కదా, మనం పప్పు చట్నీ చేసేసుకున్నాక వచ్చిన కాయలు ఇలా పెడతాను. అవి ఇలా వచ్చాయి. ఇవైతే కనకాంబరాలు. ఇవి నేను వేసిన మొక్కలు. ఇవి చిట్టు గులాబీ, ఈ గుత్తులు గుత్తులుగా పోస్తాయి గులాబీలు. నాకు చెట్టును ఉండడమే ఇష్టం, కానీ మరి పూజకి కావాలి కదా స్వామికి పెట్టడానికి, అందుకు కోసేస్తాను. ఇవన్నీ కోసేసి అప్పుడు చూపిస్తాను మీకు. ఇవన్నీ కొయ్యాలి. అవన్నీ కూడా సరిపోతాయి, కానీ చెట్టుకే ఉంచుతాను నేను, అందంగా ఉంటాయని. నాకైతే అలా చేస్తాను, సగం పూలే వాస్తాను, సగం పూలు ఉంచేస్తాను. అలాగే రోజు నాకు అలా పూజకి సరిపోతాయి. నేను వేసిన కిచెన్ కంపోస్ట్ తోటి ఇలా మొక్కలు వస్తాయి. తర్వాత నేను వేపపిండి, తర్వాత ఆవు పేడ, ఇవన్నీ అది ఒక వేస్ట్ తెచ్చి కలిపి అవి కూడా వేస్తాను నేను వాటికి. తర్వాత హెల్తీగా మొక్కలు ఇలా వచ్చి పూలు ఇలా రకరకాల పూలు వస్తాయి. మా గార్డెన్లోని మా గేట్ బయట ఆ మొక్కలే అవన్నీ, గేట్ బయట చూశారు కదా అవే ఆ మొక్కలకి. ఇంకా నేను పొద్దుట దేవుడికి కోసి పెట్టేశాను, ఇలా వచ్చాయి, ఇంకా వస్తాయి పూలు. ఇవన్నీ స్వామికి మాల కట్టి చూపిస్తాను, చూసిరిగాను. ఇందాక పూలు కోసాం కదండి, పూలు కోసిన పూలు ఇలా 2 మాలలు కట్టాను. వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి 2 మాలల తర్వాత ఈ పూలు మిగిలాయి, పెద్ద పూలు ఇవి. ఇవి ఇలా పూజకి పనికొస్తాయి. రేపు సాటర్డే శనివారం కదా, పూజకి పనికొస్తుంది. పొద్దుట ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇలాగ మన చేతులతో పెంచుకున్న పూల మొక్కలకి పూలు పూస్తే తర్వాత అవి తీసుకెళ్ళి మన స్వామికి, దేవుళ్ళకి పూజ చేసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలంకరించుకుని చూసుకుంటే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఇది మీకు అనిపిస్తుంది ఇలాగా?